అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈ 12 రాశుల వారికి కూడా ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించటం, స్తోత్రాలు, శతనామావళి ఒకటని కాదు, దత్తాత్రేయుడికి సంబంధించింది ఏదైనా సరే, ఏ శ్లోకమైనా నామమైనా ఏదైనా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా శ్రీదత్త శరణమమాన్ని చేసుకున్నా కూడా చాలా మంచిది. అదే ఎక్కువ సార్లు చేసుకోవడం వల్ల అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలకు వెళ్ళడం, అనఘాదేవికి సంబంధించిన వృత్తాంతాలు లాంటివి చదవడం మొదలైనవన్నీ కూడా చాలా విశేషంగా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ దేవతా దర్శనం చేసుకున్నా లేదా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడుతూ అన్ని విధాల అభివృద్ధిలోకి రావడానికి, అంతేకాకుండా మీకు ఆధ్యాత్మిక వృద్ధికి, గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి, మీకు అన్ని విధాల అనుకూలమైన సమయంగా మార్చుకోవడానికి, మీకు ఆ అభివృద్ధి కొరకు తప్పనిసరిగా ఇష్టదేవత ప్రార్థన కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకుని దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల విజయాన్ని సాధించడానికి మార్గాలు సుగమం అవుతాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నమస్కారం.